హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ మీదనే నడుస్తుంది. ఎస్పెషల్లీ ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీ రీసెంట్ డేస్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం మనం. కానీ వీటి మీద చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఏఐ అనగానే చాలామంది మన లైఫ్ స్టైల్ని చాలా ఈజీ చేసిందంటారు. మరికొంతమంది ఈ ఏఐ యూజ్ చేసుకుని చేసే మార్ఫింగ్, హ్యాకింగ్, సైబర్ ఇష్యూస్ వీటన్నింటి వల్ల ఏఐని చాలా రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు అంటారు. సో ఇందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్, అండ్ చాట్ జీపీటీని మనం ఎంతవరకు నమ్మాలి, ఏఐని నమ్ముకుని మనం ఎంత శాలరీ ఎర్న్ చేయొచ్చు, మంత్లీ ఎంత ఎక్స్టెంట్ వరకు ఎర్న్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి ఫ్రీడమ్ విత్ ఏఐ ఫౌండర్ అవినాష్ మాధవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అవినాష్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సో ఏఐ అనగానే లాట్స్ ఆఫ్ డౌట్స్ అనమాట. ఈవెన్ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని మీరు ఏఐ విత్ ఫ్రీడమ్ ఫౌండర్ కాబట్టి సో దీని మీద అడుగుదామనేసి వచ్చేసాము. సో నా వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ వాస్ హ్యాపెన్ టు మీ 2 days బ్యాక్. సో తుంబాడ్ రిలీజ్ అయింది మూవీ. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్. సో ఈ మూవీ ఇలాగ రిలీజ్ అయింది అనేసి ఏది పోస్టర్ చూపించు అనేసి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఒక్క ఫోటోనే ఓపెన్ చేసాం మేము తుంబాడ్ది. ది వెరీ నెక్స్ట్ సెకండ్ ప్రతి ఒక్కరికి తుంబాడ్ పోస్ట్ వస్తున్నాయి. ఇట్స్ లైక్ మేము ఆ ఫోన్ చూసి ఏంటి ఇది ఏమైనా మనల్ని వింటుందా, ఈ ఫోన్ మనల్ని వినేస్తుందా ఏంటి అనే షాక్లో ఉన్నాం అనమాట. అసలు ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి ఏంటి? యూజువల్లీ మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఏమనుకుంటామంటే ఫేస్బుక్ మనల్ని వినేస్తుంది, యూనో మనం మాట్లాడుతుంది వింటూ. దట్స్ జస్ట్ వెరీ మిత్ అనమాట. వినదు, బట్ డేటాని చాలా డీప్గా అనలైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో మీరు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక పోస్టర్ మీరు గూగుల్లో తుంబాడ్ పోస్టర్ అన్నట్టు ఏదో చూపించుంటారు. అదొక వెబ్సైట్లో ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఫేస్బుక్ పిక్సెల్ ఉంటుంది. గూగుల్లో మీరు సెర్చ్ చేశారు కాబట్టి గూగుల్ కూడా తెలుసు. అంటే మీరు ఏం సెర్చ్ చేసి ఏ వెబ్సైట్లో ఏ పోస్టర్ చూసారు అనేది ఫేస్బుక్కి తెలుస్తుంది, గూగుల్కి తెలుస్తుంది, రైట్? సో ఫస్ట్ ఇట్లా సెర్చ్ చేసిన పర్సన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తూ ఉంటాయి. సో ద మోర్ అండ్ మోర్ ఇప్పుడు ఆల్రెడీ సర్చ్ చేశాడు కదా, హీ ఇన్వెస్టెడ్ సమ్ మనీ ఇన్ రీసెర్చింగ్ అబౌట్ తుంబాడ్ కదా, రీల్ని ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు చూసి టైం స్పెండ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఫేస్బుక్ ఒక క్యూ ఉంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో తుంబాడ్ మీద మనోడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, దాని పక్కన ఎవరున్నారు, సమ్ ఎక్స్ పర్సన్ ఉంటారు. ఆ ఎక్స్ పర్సన్ యొక్క లొకేషన్ అన్ని తెలుస్తుంది. ఆ పక్కనే ఒక రూమ్ లోనే ఉన్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు తుంబాడ్ గురించి అని తెలుసు. కాబట్టి ఆ ఉన్న 5-6 కూడా ఒక్కొక్క ఎక్స్పెరిమెంటల్ పీస్ ఆఫ్ కాంటెంట్ అబౌట్ తుంబాడ్ పంపిస్తుంది. సో ఇఫ్ యూ స్టార్ట్ ఎంగేజింగ్ విత్ తుంబాడ్ కంటెంట్ ఇంకా చూపిస్తూనే ఉంటుంది. మనం ఏమనుకుంటుంది, ఫేస్బుక్ ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తుంటే పక్కన ఫోన్ లో వినేస్తుంది, రేపు పొద్దున్న నాకు అవినాష్ యాడ్లు వచ్చేస్తే అది ఇది అనుకుంటాం. బట్ థింగ్ ఏంటంటే వినట్లేదు, వస్తాయి మన యాడ్స్ వస్తాయి, బట్ థింగ్ ఏంటంటే వినటం వల్ల రావట్లేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. డేటా అనేది మనం ఇస్తున్నాం ఫేస్బుక్ కి, గూగుల్ కి. చాలా సరదాగా ఏం చేసినా సరే, జొమాటోలో ఏం ఆర్డర్ పెట్టుకున్నాం, ఏం తిన్నాం, ఎన్ని రోజుల నుంచి జొమాటోలో ఎంత ఖర్చు పెట్టాం అనేది కూడా ఫేస్బుక్ కి తెలుస్తుంది. బికాస్ జొమాటో ఇన్స్టాల్స్ ఫేస్బుక్ పిక్సెల్. ఓకే, అండ్ దెన్ అయితే మనకి ఈ ఏఐ వల్ల ఏమైనా థ్రెట్ ఉంది అనుకుంటున్నారా మీరు? అంటే ఐ ఫీల్ లైక్ నా పర్సనల్ థింగ్స్ ఎందుకు ఇది అంతా అనలైజ్ చేసింది, ఇట్స్ మై పర్సనల్ థింగ్, ఎందుకు ప్రతిదీ నాకు ఇవ్వాలి అనేది. దట్స్ డేటా ప్రైవసీ. ఎండ్ ఆఫ్ ద డే దట్స్ మిత్. ఈ రోజుల్లో మన డేటాని చాలా ఓపెన్ మార్కెట్లో 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అమ్మేస్తారు. లైక్ మన మెడికల్ డేటా నుంచి మనకి ఏమి ఇష్టము ఇవన్నా సరే, ఇట్స్ అ వెరీ బ్రాడ్ థింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు మింత్రా అండ్ సర్చ్ ఫర్ అ పింక్ డ్రెస్, లైక్ 5 నిమిషాల ముందు మనం మింత్రాకి వెళ్ళి పింక్ డ్రెస్ మీద సర్చ్ చేసాము అనేది కూడా someone is knowing us అన్నమాట. అంటే they don't know, like ఇంకా ఇంతకన్నా it's huge threat, but we can't do anything about it. No government can do anything about it. Maybe as a user, if you don't want to give data to Instagram, చాలా మందికి ఏం తెలియదు అంటే మన డేటాని ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయకూడదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి డేటా ప్రైవసీ దాంట్లోకి వెళ్తే వీ కుడ్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ అనమాట. సో మన డేటాని మనం ఫేస్బుక్కి షేర్ చేసి వాళ్ళ యాడ్స్కి పర్సనలైజేషన్కి యూజ్ చేసుకోకూడదని ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటుంది. బట్ ఎన్ని మంది మనం అది ఎనేబుల్ చేసుకుంటాం? ఆ ప్రైవసీ స్టేట్మెంట్ ఏ రోజు ఎవరు చదవరు, దాన్ని ఎనేబుల్ కూడా చేయరు, యాక్సెప్ట్ చేయడమే వచ్చు. యా, అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మనకి ఏఐ టెక్నాలజీ అనేది చాలా వాస్ట్గా ఉంది. అండ్ దెన్ ఏఐ తీసుకుంటే ఎన్ని లక్షలు సంపాదించవచ్చు అనేది వస్తుంది. సీ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ లైక్ టర్న్ ఓవరింగ్ అరౌండ్ క్రోర్స్ అనేసి బయట టాక్ మరి. యా, సో ఏఐతో ఎలా అంత బాగా యూటిలైజ్ చేయొచ్చు మనం? సో ఎండ్ ఆఫ్ ద డే
ఏఐని యూజ్ చేసి చాలా మంది మనీ సంపాదిస్తున్నారు. జస్ట్ లైక్ 2014లోనో 10లోనో ఒక యాప్ డెవలప్ చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి మీరు విని ఉంటారు. అంటే కోడింగ్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్లో ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే అప్పట్లో ఒక బూమ్ ఉండేది. 2005 నుంచి 15 వరకు కూడా కోడ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా డబ్బులు వచ్చేసాయి. సో ఇన్ సిమిలర్ వే ఎట్లయితే ఒక స్కిల్ ఉన్నప్పుడు ఒక థర్డ్ పార్టీ పర్సన్కి మన స్కిల్తో వాల్యూ యాడ్ చేసినప్పుడు మనకు ఒక డబ్బు వాళ్ళు దే విల్ పే us ఇన్ రిటర్న్ ఫర్ ద వాల్యూ వీ ప్రొవైడ్. సో ఇన్ సిమిలర్ వే పీపుల్ ఆర్ మేకింగ్ మిడ్ జర్నీ యూస్ చేసి thumbnails జనరేట్ చేసి దే వర్ సెల్లింగ్ దోస్ thumbnails యాజ్ అ సర్వీస్ టు యూట్యూబర్స్ and they are making money. I don't know this really. Yeah. So people are spending thousands of amount on like thumbnails. Yeah. So ChatGPT కూడా జనరేట్ చేస్తుంది కదా? ChatGPT మిడ్ జర్నీ జనరేట్ చేసేసి ఆ thumbnails తో ఐడియోగ్రామ్ అని ఒక టూల్ ఉంది. సో వచ్చే టెక్స్ట్ కూడా చాలా బాగా వస్తుంది. దట్ ఈస్ వన్ వే టు మేక్ మనీ యూజింగ్ ఏఐ. తర్వాత పీపుల్ వర్ సెల్లింగ్ ప్రామ్స్, మంచిగా ప్రామ్స్ రాసి వచ్చిన ఆర్టికల్స్తో ప్రామ్స్ కూడా పెద్ద పెద్ద బిజినెస్ యూస్ కేసెస్కి క్రియేట్ చేసి దే వర్ సెల్లింగ్ దోస్ ప్రామ్స్ అండ్ మేకింగ్ మనీ. అంటే చాట్‌జిపిటిలో మనం ఏదైతే ప్రామ్స్ రాస్తామో ఆ ప్రామ్స్ని కూడా బాగా రాస్తే అమ్ముకొని డబ్బులు సంపాదించే ఆపర్చునిటీ ఉందన్నమాట. అంతెందుకు మా కమ్యూనిటీలోనే శశికళ అని దేర్ ఇస్ వన్ లేడీ ఫ్రమ్ చెన్నై, షీఈస్ మేకింగ్ 2 lakh rupees ఇన్ హర్ జాబ్ అండ్ ఆల్ షీ డస్ ఇస్ రైటింగ్ ప్రామ్స్. పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళ కంపెనీలో డిఫరెంట్ థింగ్స్ని అకాంప్లిష్ చేసేదానికి టాస్క్స్ షీ రైట్స్ ప్రామ్స్ and sells those prompts, not sells those prompts, the company pays her. So I thought of opening a YouTube channel, but very main thing ఏంటంటే editing and all I can do, but thumbnails చేసుకోవడం రాదని ఆగిపోయినా. ఇప్పుడు యూట్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకోండి, యూ కుడ్ జనరేట్ thumbnails యూజింగ్ ఐడియోగ్రామ్. ఆ వీడియో ఐడియాస్ దేని మీద ఏ టాపిక్ మీద వీడియోస్ చేస్తే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది అనేది చాట్‌జిపిటిలో చేసుకోవచ్చు. జస్ట్ టెక్స్ట్ ఇచ్చేసి పిక్చర్స్ ఇచ్చేస్తే అండ్ ఆ thumbnail ఐడియా ఇచ్చేస్తే స్క్రిప్ట్ కూడా ఇచ్చేస్తుంది. ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి హేజెన్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ హేజెన్ ప్లాట్ఫామ్లో యూ కుడ్ క్రియేట్ యువర్ డిజిటల్ ట్విన్ అనమాట. అంటే మన ఒక 15 నిమిషాలు వీడియో ఇచ్చేస్తే మనలాగే ఉండే ఒక ఏఐ అవతార్, మనలాగే మాట్లాడే ఏఐ అవతార్ మన లాంగ్వేజ్లోనే ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తుంది. సింగిల్ టేక్ లైక్ 10-15 minutes. దాన్ని మనం ఎడిట్ చేసుకొని బీ రోల్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. పీపుల్ ఆర్ మేకింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్స్ వితౌట్ వాయిస్ లేకుండా ఆర్ ఏఐ అవతార్తో ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసి దే వర్ జస్ట్ మేకింగ్ మనీ. బిజినెసెస్ కి కన్సల్టింగ్ చేసి ఇలా ఇప్పుడు ఇఫ్ ఐ కేమ్ ఫర్ ఐడ్రీమ్ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఐడ్రీమ్ వాళ్ళు ఇట్స్ అ మీడియా ఛానల్, దే మైట్ నీడ్ దిస్ సర్వీస్ రైట్. ఐ కుడ్ గో పిచ్ దట్ ఓకే మేము ఇలా మీకు వీడియో కాంటెంట్ జనరేట్ చేయొచ్చు, యూ స్పెండ్ లైక్ 50,000 rupees ఫర్ కెమెరా పీపుల్, ఎడిటింగ్, ఇన్ని లక్షలు స్పెండ్ చేస్తున్నారు. అవి చేస్తూనే ఇక్కడ కూడా మీరు ఇలా కాంటెంట్ చేసుకోవచ్చు ఏఐని యూజ్ చేసుకొని అని చెప్పి ఏఐతో జనరేట్ చేయొచ్చు. సో ఇట్లా బిజినెసెస్ ఒక్కసారి ఒక 10 నిమిషాలు వీడియో తీసి హేజన్కి ఇస్తే జీవితాంతం మనకి కాంటెంట్ ఇస్తూనే ఉంటది. అండ్ దెన్ మనకి స్క్రిప్ట్ అంతా చాట్‌జిపిటి జనరేట్ అయిపోతుంది. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మరి ఏఐ ఉంది, ఇది కోడింగ్ కూడా చేసేస్తుంది ఇప్పుడు చాట్‌జిపిటి. లైక్ లిటరలీ ప్రొడక్షన్ లెవెల్ cursor.ai అని ఒకటి ఉంది, vivo.dev అని ఒక టూల్ ఉంది. ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. ఆర్టిఫెక్ట్స్ అని బై క్లాడ్. సో దిస్ ఆర్ ద టూల్స్ దట్ పీపుల్ కుడ్ యూజ్. యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో పబ్లిష్ చేసి డబ్బులు సంపాదించే అంత యాప్స్ ఏఐ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ డేస్ చేసేస్తుంది. ఐ షుడ్ నోట్ దిస్ యాక్చువల్లీ. సో అంటే ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మరి కోడింగ్ కూడా అంత ఏఐ వచ్చేస్తుంది కదా, వై ఇంటర్వ్యూస్లో ఎందుకు కోడింగ్ నేర్చుకోండి అని తల తింటున్నారు? రన్ చేయడం వస్తే చాలు కదా. అంటే ఇట్స్ టెంపరరీ అనమాట. ఇప్పుడు ఒకప్పుడు కోడ్ ఒకలా ఉండేది, తర్వాత లాంగ్వేజెస్ మారాయి, మనం కూడా ఎలా అప్డేట్ అయ్యాము. సో ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఈజ్ నాట్ అబౌట్ కోడింగ్, ఇట్స్ అబౌట్ మేనేజింగ్ ఏఐ. సో ఒక కోడర్ ఒక 2 years డౌన్ ద లైన్ స్క్రాచ్ నుంచి కోడ్ చేయడు, తనకి కోడింగ్ తెలిసి ఉంటుంది రైట్. ఎంతవరకు తెలియాలి అంటే ఏఐని గైడ్ చేసేంత వరకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంతే. సో యూ డోంట్ నీడ్ టు లెర్న్ కోడింగ్ ఇన్ డెప్త్ టు కైండ్ ఆఫ్ డూ స్టఫ్. లైక్ రేపు పొద్దున చాట్‌జిపిటికి వెళ్ళి నాకు మా డాగ్స్ డేటింగ్ వెబ్సైట్ ఒకటి కావాలి అంటే డాగ్స్ కి టిండర్ ఇట్ కుడ్ క్రియేట్ ఇన్ మినిట్స్, ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ వీ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. ఒక డాగ్ ఉంటే వీ హ్యావ్ టు ఫైండ్ అ పార్ట్నర్ అండ్ ఇట్స్ జస్ట్ అ హ్యూజ్ థింగ్ కాబట్టి. సో యూ కుడ్ క్రియేట్ అన్ యాప్ లైక్ దట్. సో ఇట్స్ జస్ట్ ఒక ప్రాంప్ట్ అవే అనమాట టు గెట్ అ ప్రొడక్షన్ లెవెల్ యాప్. సో ఇట్లాంటి అయిపోతున్నప్పుడు యూ జస్ట్ డోంట్ నీడ్ లాట్ ఆఫ్ కోడింగ్ అనమాట. బేసిక్స్ తెలుసుకుంటే ఇప్పటికీ కూడా ఇంటర్వ్యూస్ లో ఆ లాంగ్వేజ్ నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి, అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అంటే ఆల్రెడీ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి కదా, ఎందుకు మేము రన్ చేస్తాం? చాలు కదా, లైక్ లాజిక్ తెలిస్తే చాలు కదా అని.
ఎగ్జాక్ట్లీ ఆ లాజిక్ తెలిసే దాని అంత నాలెడ్జ్ అయినా కోడింగ్ లో బేసిక్ ఉంటే సరిపోతుంది. ఫ్యూచర్ అది కూడా అవసరం లేదు. నెక్స్ట్ 2 years వరకు ఆ బేసిక్ కోడింగ్ అయినా కావాలి. ఇన్ డెప్త్ మేబీ చాలా వరకు యూనో అంటే థింగ్ ఏంటంటే ఐదర్ మీరు బేసిక్ కోడింగ్ తెలుసుకొని ఏఐని యూజ్ చేసుకొని సూపర్ యూనో ప్రొడక్టివ్ అవ్వాలి. లేదు అంటే నాకు చాలా నాలెడ్జ్ కావాలి ఆర్ చాలా డెప్త్గా వెళ్తాను అంటే మీరు డెప్త్గా వెళ్ళాలి. ఈ మధ్యలో ఉండే వాళ్ళకి ప్రాబ్లం. లైక్ నాకు డెప్త్ రాదు అలా అని చెప్పి ఏఐ రాదు, నాకు బేసిక్స్ వచ్చు బట్ ఏఐ కూడా రాదు అంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్ అనమాట. సో ఐదర్ టాప్ 1% లో ఉండాలి, లేకపోతే ఏఐతో ఉండాలి, లేకపోతే యూ విల్ బి రిప్లేస్డ్. సో ఏఐ నేర్చుకుంటే సాలరీస్ ఎంతవరకు వస్తాయి మనకు? ఏం చేసినా మనీ కోసమే కాబట్టి. యా, సో ఇండియాలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ ఏఐ ఎక్స్పర్ట్స్కి పీపుల్ ఆర్ పేయింగ్ స్టార్టింగ్ మినిమం 50,000 నుంచి దే వర్ పేయింగ్ ఆల్ ద వే అరౌండ్ 3 to 4 lakhs. అండ్ యూఎస్లో దే వర్ పేయింగ్ అప్వర్డ్స్ ఆఫ్ $100,000 అంటే ఒక 70-80 lakhsతో స్టార్ట్ అయ్యి నెట్ఫ్లిక్స్ రీసెంట్లీ హైర్డ్ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ అండ్ పెయిడ్ 7.5 crores అనమాట. అంటే 7.5 కోట్లు అంటే $1 million అప్రాక్సిమేట్లీ ఒక్క ఎంప్లాయ్కి పే చేసింది ఏఐ ప్రొడక్ట్ మేనేజర్.